మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తిరుమల కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి తప్పులన్నీ కూడా ఈ రోజున 1 నుంచి లెక్కబెట్టినట్లయితే 100 దాకా ఉన్నాయి. ఆయన చేసిన 100 తప్పులే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తరపున శాపాలుగా మారాయంటే అది అతిశయోక్తి కాదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి తిరుమల విషయంలో కళ్ళు తెరుచుకోకుండా ప్రతి ఇష్యూని రాజకీయం చేయడం, అందే స్థాయిలో రాద్ధాంతం చేయడం చేస్తూ ఉన్నారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి వైసీపీకే బూమరాంగ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుమలకు మనం క్లీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే తిరుమలకు సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా అందులో ఇరుక్కుంటానే ఉన్నారు. ఏదో ఒక రకంగా టీడీపీనో లేకపోతే జనసేనో ఏదో ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి లబ్ధి పొందాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నా అది చిట్ట చివరకు బూమరాంగ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో అందుకే వైసీపీ నేతలు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే ఎంత వీలైతే అంత తిరుమల వివాదం లాంటి ఏ ఇష్యూ వచ్చినా జగన్మోహన్ రెడ్డి జస్ట్ సజెషన్ ఒకటి ఇచ్చి ఊరుకుంటే బాగుంటుంది. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దేవదేవుడి దగ్గర హడావిడి చేయడం మంచిది కాదు అని కూడా ఆ పార్టీ నేతలే జగన్మోహన్ రెడ్డి సలహాలు ఇస్తూ ఉన్నారు ఈ రోజున. ఆ స్థాయిలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల గురించో తిరుపతి గురించో ఏది మాట్లాడాలని ట్రై చేసినా అది నిజంగానే బూమరాంగ్ అవుతూ ఉంది. అది కూడా మనం చూసినట్టయితే తిరుమల స్వామివారికి బ్రహ్మోత్సవాల సమయంలో తలంబరాలు తీసుకెళ్లే దగ్గర నుంచి ఈ రోజున చూస్తే తిరుమలలో తాజాగా జరిగిన ఇన్సిడెంట్లో జగన్మోహన్ రెడ్డి చేసిన హడావిడి వరకు అలా ఇప్పుడు దాకా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే తిరుమల కేంద్రంగా 100 తప్పుల కంటే ఎక్కువే చేశారని కూడా మనం అనుకోవచ్చు. వాటి గురించి కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి 2019లో ఒక థంబింగ్ మెజారిటీతో, ఎందుకంటే ఆయన పార్టీనే తన తండ్రి మరణం తర్వాత పెట్టారు. మెజారిటీ కాంగ్రెస్ టీడీపీ నుంచి చాలామంది నేతలు ఆయనతో పాటు జతకలవడం జరిగింది. బై ఎలక్షన్లో ఆ రోజు వైఎస్ఆర్సీపీ ఒక ట్రెండ్ అయితే సృష్టించింది. 2012లో 14 సార్వత్రిక ఎన్నికల్లో విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు ఎన్నికలు జరిగాయి. ఆ రోజులో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానన్న అంచనాతో ఎన్నికలకు వెళ్ళినా అధికారాన్ని కోల్పోవడం కూడా జరిగింది. అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఆ తర్వాత పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి 2019కి 2014లో తన తండ్రి సెంటిమెంట్ అనుకోవాలి, తన తండ్రి చనిపోయిన సెంటిమెంటు, తాను జైలుకు వెళ్ళిన సెంటిమెంట్తో ఆ రోజు ఎన్నికల్ని ఫేస్ చేసే ప్రయత్నం చేశారు. ఈవెన్ 2019 వచ్చేటప్పటికి ఆయనకి వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అంశం, తన సొంత బాబాయి హత్య చేయడం అనే అంశం ఆయనకు ఒక అదృష్టంగా మారింది. దాన్ని తనకు వైబిలిటీగా మార్చుకున్నారు. ఆ ఎన్నికల్ని ఆ సెంటిమెంట్తో ఫేస్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన పాదయాత్ర కావచ్చు, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కావచ్చు, ఇలాంటి సెంటిమెంట్స్ కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ నినాదం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో 151 సీట్లతోనే సీఎం కావడం జరిగింది. ఇక అప్పటి నుంచి కూడా ప్రజావేదిక కూలగొడతంతోనే జగన్మోహన్ రెడ్డి విధ్వంస రచన చేసుకుంటూ వచ్చారు తన పాలనలో. ప్రతిపక్షాల మీద, ప్రజల మీద తను ఎలా ఉండబోతుంది తన పాలన అంటూ కూడా ఆయన అప్పటి నుంచి చూపించే ఒక ఇండికేషన్ అనుకోవాలి. ప్రజావేదిక కూలగొడతాం అనేది ప్రజల సొమ్ముతో నిర్మితమైన ప్రజావేదిక. అక్కడి నుంచి సరే కేసులు పెట్టారు, జనసేనని టీడీపీని అదే స్థాయిలో టార్గెట్ చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దాకా ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు. చోటామోటా నేతలందరినీ కూడా జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. తన సొంత పార్టీ నేత, తన జెండా మీద కలిసిన రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి కస్టోడియల్ టార్చర్ చేసి మరీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఒక ఎంపీని కూడా. అలా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు లేకపోతే ఇంకొకటో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అరాచకాలన్నిటికీ రిజల్టే మొన్నటి ఎన్నికల ఫలితాలు, అది అందరికీ తెలుసు. 11 సీట్లకే జగన్ పరిమితమైన తీరు కూడా. అయితే ఎస్పెషల్లీ తిరుమల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేక తప్పులు చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే తిరుమల దేవదేవుడు అంటే అందరికీ ఒక సెంటిమెంట్. హిందువుల మనోభావాలకు చాలా దగ్గరగా ఉంటారు ఆయన శ్రీవారు. చాలా ఎప్పుడు కూడా అలాంటి వెంకటేశ్వర స్వామి పేరుతేనే చాలా సెంటిమెంట్గా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు. సో అలా ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి భక్తులు ఉన్నారు. తండోపు తండాలుగా తరలి వస్తూ ఉంటారు ఏ ఇష్యూ అయినా సరే. ఆ స్థాయిలో తిరుమలకి కూడా రెప్యుటేషన్ ఉంది. అలాంటి తిరుమల విషయంలో మాత్రం జగన్ అనేక తప్పులు చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్గా ఆయన తండ్రి హయాంలోనే ఆ రోజున తిరుపతి కొండలు 7 కొండలు కాదు 2 కొండలు ఆయన చర్చ జరిగితే దానికి చంద్రబాబు నాయుడు ఇట్లా అంటావా నువ్వు ఫినిష్ అంటూ కూడా అసెంబ్లీ వేదికగా వైఎస్ను అన్న విషయం కానీ, ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం కానీ మనకు తెలుసు. అప్పటి నుంచే తిరుమలకు వైఎస్ మరణానికి ఒక సెంటిమెంట్ ఉందనే చర్చ కూడా చాలా రోజులు జరుగుతూ వచ్చింది. ఇప్పటికీ ఆ చర్చ ఉంది రాజకీయాల్లో. దెన్ అదే అక్కడ పెడితే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా అవే తప్పుల్ని చాలాసార్లు చేస్తూ వచ్చారు. అందులో కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి తప్పు ఏంటంటే తన బాబాయి సుబ్బారెడ్డిని ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన ఎలాగోలాగా కంపెన్సేట్ చేద్దాం అనుకున్నారు. ఆ క్రమంలో ఆయన తీసుకెళ్లి టీటీడీ బోర్డు చైర్మన్గా పెడతాం జరిగింది వైవి సుబ్బారెడ్డిని. ఆయన భార్య క్రిస్టియన్. అదేవిధంగా ఎన్నోసార్లు ఆమె క్రిస్టియన్ సభలకు వెళ్ళడం కానీ, చర్చిలకు వెళ్ళడం కానీ ఎన్నోసార్లు వైరల్ అయ్యాయి. వీటిని తీసుకొచ్చి ఆ రోజు సుబ్బారెడ్డి నిజమైన క్రిస్టియన్ కాదు అంటూ కూడా అందరూ దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ వైఫ్ విజువల్స్ కూడా వేసుకుంటూ హడావిడి జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్నారు కూడా, సుబ్బారెడ్డిని కంటిన్యూ చేస్తూనే వచ్చున్నారు. ఇక అదేవిధంగా బోర్డు మెంబర్స్ విషయంలో కూడా
బోర్డు మెంబర్స్ విషయంలో ఏదైతే ఎప్పుడు కూడా మౌఖిక సూత్రంగా టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంత ఉండాలి అనే దాన్ని మించి జగన్మోహన్ రెడ్డి తనకు కావాల్సిన వాళ్ళని తన అన్యాయులను అందరినీ కూడా దాంట్లో నింపి పడేశారు. ఏదైతే జూనియర్ కాలేజీల్లో టికెట్లు ఇచ్చిన విధంగా ఆల్మోస్ట్ ప్యాక్ చేసి పడేశారు. సలహాదారులు, గౌరవ సలహాదారు పేరుతో ప్రతి ఒక్కరికి అక్కడ సంబంధం లేని ప్రతి వాళ్ళని బోర్డులోని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. లైక్ చెవిరెడ్డి లాంటి వాళ్ళని కూడా. ఆయనకు బోర్డుతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా అక్కడ గౌరవ సలహాదారు బోర్డులో, టీటీడీ బోర్డులో చెవిరెడ్డి లాంటి వాళ్ళు. అలా తన ఇష్టం వచ్చినట్టు కూడా బోర్డుని నింపేశారు. ఇక ఆ తర్వాత చూస్తే అనేక రకాలుగా కాంట్రవర్సీలు అవుతూ వచ్చాయి. తిరుమలలో అన్యమత ప్రచారం, అదేవిధంగా తిరుమల లడ్డూలో నాణ్యత తగ్గుతుందంటూ భక్తుల కంప్లైంట్స్ కానీ, తిరుమల అన్నదాన సత్రంలో నాణ్యత తగ్గుతుందంటూ భక్తుల కంప్లైంట్స్ కానీ ఎన్నోసార్లు వచ్చాయి. ఇక దానికి తోడు శ్రీవాణి ట్రస్ట్ని ఏర్పాటు చేసి దేవదేవుడిని కూడా ఒక వ్యాపారంగా మార్చారు అనే విమర్శలు కూడా ఎన్నోసార్లు వచ్చాయి. వీటన్నిటికంటే అతిపెద్ద విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు బ్రహ్మోత్సవాల సమయంలో సతీ సమేతంగా వెళ్ళి దేవదేవుడికి పట్టు వస్త్రాలు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అన్నిసార్లు వెళ్ళినా ఎక్కడ భారతి ఆయనతో పాటు శ్రీవారి టెంపుల్కి వెళ్ళలేదు. ఇంటి ఎదురుగా చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఒక సెట్ వేస్తే అక్కడికి వెళ్ళి పూజించారేమో కానీ వీళ్ళు ఎప్పుడు కూడా శ్రీవారి టెంపుల్కి పట్టు వస్త్రాలు తీసుకొని సతీ సమేతంగా వెళ్ళలేదు. ఆయన కండువా భుజం మీద వేసుకున్న తీరు దగ్గర నుంచి ఏదైతే టెంపుల్లో ఎందుకు వస్త్రాలు తీసుకెళ్ళలేదు సతీ సమేతంగా అనే విషయం వరకు అనేక సార్లు విమర్శలు వెల్లువెత్తాయి కూడా. తాను సీఎంగా ఉన్నన్ని రోజులు ఎక్కడ డిక్లరేషన్ కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి టెంపుల్లోకి వెళ్ళిన తీరు కూడా అనేక సార్లు చర్చనీయాంశం అవుతూ వచ్చింది. ఇక ఒక రకంగా చూసినట్లయితే అన్ని మత ప్రచారాలు మొదలుకొని అనేక అంశాల్లో ఎప్పుడు కూడా తిరుమల వివాదంగానే ఉంటూ వచ్చింది. ఇక దాదాపు 2 సార్లు ఆయనకు రెన్యువల్ చేయడం జరిగింది సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డు చైర్మన్. ఇక టీటీడీ నిధులను కూడా దుర్వినియోగం చేశారన్న చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో అమరావతిలో సంకల్పించిన టెంపుల్ని కూడా హోల్డ్లో పెట్టారు అనేది మనకు తెలిసిందే. ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఆయన అందరికీ తెలుసు ఆయన భావజాలం ఎలా ఉంటుంది అనేది. భూమన కరుణాకర్ రెడ్డి దేవుడి మీద ఎప్పుడూ నమ్మకం లేని వ్యక్తిగా అందరికీ తెలుసు. అలాంటి భూమనాన్ని తీసుకొచ్చి టీటీడీ బోర్డు చైర్మన్గా లాస్ట్లో నియమించడం కూడా అనేక సార్లు కాంట్రవర్సీ అయింది. ఇట్లా 1 కాదు 2 కాదు అనేక రకాల కాంట్రవర్సీలు. ఇక ఈవో ధర్మారెడ్డి అనేక రకాల అరాచకాలకు అక్కడ పాల్పడడం కానీ, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి తరపున నిలబడి మాట్లాడిన రమణ దీక్షితులు లాంటి వాళ్ళు లాస్ట్ మినిట్లో కూడా బయటకు వచ్చి అక్కడ జరిగిన అవినీతిని కూడా పోసుకొచ్చినట్టు మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఆయన అనుయాయులు చేస్తున్న అవినీతిని, దేవదేవుడిని కూడా ఒక వ్యాపార వస్తువుగా మార్చేసిన తీరు ఆ 5 ఏళ్ల పాటు హిందువుల మనోభావాలే కాదు అక్కడికి వెళ్ళిన భక్తులు కూడా ప్రత్యక్ష నరకాన్ని చూస్తూ వచ్చారు అన్ని విధాలా. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆఖరికి విఐపి దర్శన టికెట్లు కూడా అమ్ముకున్న పరిస్థితి. అటు రోజా దగ్గర నుంచి పెద్దిరెడ్డి వాళ్ళ దాకా ఈరోజు ఆధారాలతో సహా దొరికిపోయినారు వాళ్ళు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరు ఎంతమంది మీద ఎన్ని టికెట్లు తీసుకొని వచ్చారు అని. నిజంగా రోజా అయితే దాన్ని ఒక వ్యాపారంగా మార్చారన్న విమర్శలు కూడా రావడం జరిగింది. అలా 1 కాదు 2 కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు కొండవీటి చాంతాడంత అవుతుంది. అలా అనేక రకాల అరాచకాలకు జగన్మోహన్ రెడ్డి పాల్పడుతూ ఉన్నారు. ఈ తప్పులన్నింటినీ ఎండార్స్ చేసేలాగా మనం చూసినట్లయితే పార్టీ అలా ఓడిపోయిందో లేదో 11 సీట్లకే పరిమితమైందో లేదో తిరుమల లడ్డు వివాదం తెర మీదకి రావడం జరిగింది. తిరుమల లడ్డు వివాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ అక్కడ గుజరాత్ ల్యాబ్ నిర్ధారించిన తర్వాత చంద్రబాబు నాయుడు దాన్ని అనౌన్స్ చేయడం కానీ, ఈవో ఎండార్స్ చేయడం కానీ, ఆ ఇష్యూ ఎప్పుడైతే తెర మీదకి వచ్చిందో అప్పుడు పూర్తిగా దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి మీద నిరసనలు వ్యక్తమయ్యాయి. శ్రీవారి భక్తులంతా రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా కూడా ఎగరేయడం జరిగింది. అలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా లడ్డూ కేంద్రంగా వచ్చిన వివాదం జగన్మోహన్ రెడ్డిని అతలాకుతలం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం 11 సీట్లకు పరిమితం అవడం ఒక ఎత్తు అయితే లడ్డూ వివాదం తెర మీదకి వచ్చిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి దాంట్లోంచి ఎలా బయటపడతారా అన్న చర్చ కూడా జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అరాచకాలకు లడ్డూ వివాదం దాన్ని ఎండార్స్ చేసింది. ఆ అరాచకాలన్నింటినీ ఎండార్స్ చేసింది. అదొక పీక్ ఇష్యూ అని చెప్పుకోవాలి. సో ఆ టోటల్ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళలో పూజలు చేయాలని తన పార్టీ ప్రతినిధులకు పిలుపునిచ్చి తిరుమల వెళ్ళాలనుకున్నారు. కానీ డిక్లరేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా వస్తారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించిన తర్వాత ఎక్కడ డిక్లరేషన్ ఇస్తే తనను నమ్ముకున్న క్రిస్టియన్ సంఘాలకు క్రిస్టియన్స్కు కోపం వస్తుందని చెప్పి కూడా దాన్ని కూడా ఆయన పక్కన పెట్టేశారు. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ చాలా స్మార్ట్గా తన కూతురులతో పాటు తాను కూడా డిక్లరేషన్ ఇప్పించి దెన్ అక్కడే వారాహి డిక్లరేషన్ పేరుతో కొన్ని బైలాస్ కూడా రూపొందించి మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ దెబ్బకి పూర్తిగా డిఫెన్స్లో పడింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా. అసలు లడ్డూ వివాదాన్ని నుంచి ఎటు తీసుకెళ్ళాలి, ఈ వివాదంలో మనం ఈ స్థాయిలో ఎందుకు కూరుకుపోయాం అనేది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దాంట్లోంచి బయటికి రాలేకపోయారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజును చూసినట్లయితే మరోసారి తిరుమల వివాదం తెర మీదకి వచ్చింది. ఏదైతే తిరుమలలో
ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు వెళ్ళటం కానీ అక్కడ తొక్కిసలాట జరగటం కానీ అనూహ్యంగా ఆకస్మికంగా కొంతమంది తొక్కిసలాట జరిగి మరణించడం తెలుసు. సో ప్రభుత్వం వైపు నుంచి అంతే ఫాస్ట్గా అటు ఫర్మ్గా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వెళ్ళడం, అదే స్థాయిలో వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం, రెస్క్యూకి వెళ్ళడం కానీ మనం చూస్తూ వచ్చాం. ఇదంతా ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే ఒక డిజాస్టర్ జరిగినప్పుడు. అక్కడి నుంచి మనం చూస్తే బట్ అదే సమయంలో ఏదైతే బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఇష్యూ కోసం రావడం, భక్తుల్ని పరామర్శించడం జరిగింది. అంతవరకు అయితే ఎవరైనా వెల్కమ్ చేయాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపించాలి. అది అందుకే వాళ్ళని వాచ్ డాగ్స్ అని కూడా అంటాం మనం. కానీ అక్కడ కూడా భక్తులకి జగన్మోహన్ రెడ్డి టీం డబ్బులు పంచి మరీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయించాలని చూసింది అంటూ కూడా లేటెస్ట్గా ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన తీరు మాత్రం ఈరోజు వైఎస్ఆర్సీపీ మీద ఒక ఏహ్యభావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. సో ఈరోజు ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడిన తీరు ఈరోజు నిజంగా వైఎస్ఆర్సీపీ మీద ఒక ఏహ్యభావాన్ని అయితే కలిగిస్తూ ఉన్నాయి. సీసీ కెమెరాలో ఆ విజువల్స్ రికార్డ్ కావడం కానీ వాటితో సహా ఆ విజువల్స్తో సహా బయటికి రావడం ఒక ఎత్తు అయితే, అంతకన్నా ఒక దారుణం ఏంటంటే హాస్పిటల్లో బాధితులను పరామర్శించిన సమయంలో అదొక పార్టీ ఆఫీస్ లాగా, అదొక ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అక్కడ ఆయన వెంట వచ్చిన నేతలతో పాటు శ్రేణులు కూడా అక్కడ నినాదాలు చేయడం కానీ భక్తులకి అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న క్షతగాత్రులకి అసౌకర్యం కలిగించేలాగా అక్కడ మొత్తం పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి జిందాబాదులు కొడతాం కానీ అదొక వింత అనుకోవాలి. ఎందుకంటే తిరుమల కొండ ఎంతో పవిత్రమైంది. అక్కడెక్కడ రాజకీయాలకు తావులేదని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా అక్కడ బయట రోజా లాంటి వాళ్ళు అనేక మంది వైసీపీ నేతలు ఎప్పుడూ కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా మాట్లాడుతూ వార్తల్లో నిలిచేవాళ్ళు. అలాంటిదే మరోసారి ఈరోజు టీడీపీ హయాంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలో మరోసారి అక్కడ రిపీట్ అవుతున్న పరిస్థితి. కొండ మీద ఎక్కడ రాజకీయాలకు తావులేదని వీళ్ళు చెప్తూ ఉన్నా ఒకవైపు జరిగేది జరుగుతూనే ఉంది. సో అలా బాధితులకు డబ్బులు పంచడం దగ్గర నుంచి కొండ మీద నినాదాలు కొట్టించడం వరకు, అదేవిధంగా చూసినట్లయితే ఎక్కడ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని తిట్టే విధంగా వాళ్ళకి డబ్బులు పంపిణీ చేసే విధంగా ఈరోజు వైసీపీకి అడ్డంగా బుక్ అవ్వడం వరకు ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన 100వ తప్పు అని అనుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు 99 తప్పులు చేస్తే అధికారం కోల్పోయాక ఆయన తప్పులన్నీ బయటపడుతూ మొత్తం 100 దాకా తీసుకొచ్చే ఈరోజు చూస్తే ఇది 100వ తప్పు అని అనుకోవాలి. తిరుమల కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ కూడా నేటి వరకు ఆయన శాపాలే చుట్టుముట్టాయి. అయినా సరే కళ్ళు తెరవకుండా తిరుమల కేంద్రంగా ప్రతిదాన్ని జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాలనుకున్న తీరు మాత్రం ఆ పార్టీ నేతలను కూడా డైలమాలో పడేస్తుంది. అందుకే ఓ రోజా లాంటి వాళ్ళు, ఓ పెద్దిరెడ్డి వాళ్ళు లాంటి వాళ్ళు తప్ప ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరూ లేరు. తిరుపతి పర్యటనలో మాట్లాడేందుకు కూడా ఎవరూ రావట్లేదు. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇకనైనా తిరుమల లాంటి వివాదాలకు దూరంగా ఉంటే మంచిదని, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒక సలహా ఇచ్చి సైలెంట్గా ఉండిపోతే ఇంకా మంచిదని కూడా ఆ పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. మరి లెట్స్ సీ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో తాను ఎంతవరకు మార్చుకునే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.